నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి రేంజ్ ట్రేడ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనం అప్ సైడ్ చూసుకుంటే ఒక బెల్ట్ హోల్డ్ లెవెల్ అనేది కనిపిస్తుంది, అంటే ఒక సీలింగ్ అనేది కనిపిస్తుంది. రెసిస్టెన్స్ అనుకోవచ్చు, మనం సప్లై జోన్ అనుకోవచ్చు. ఆ లెవెల్ వచ్చేసరికి 42,550 రౌండ్ నెంబర్ ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ని రీచ్ అవుతుందో సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. మేబీ టెంపరీ, అంటే ఇప్పటిదాకా ఏంటంటే ట్రెండ్ కంటిన్యూ చేశారు అప్ సైడు. మేబీ టెంపరీగా ఏంటంటే ఈ లెవెల్ దగ్గర కొంత స్ట్రాంగ్గా పైకి పోనివ్వకుండా మార్కెట్ని అయితే ఆపుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్. డౌన్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ రఫ్గా ఏంటంటే 42,200 దగ్గర కొంత బయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఆప్షన్ బయ్యర్ ఎప్పుడైనా మనీ ఎర్న్ చేసేది ఏంటంటే మార్కెట్ ట్రెండీగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఇది ట్రెండీగా ఉండాలి, లేదంటే స్కాల్పింగ్ ఇప్పుడు సైడ్ వేస్లో ఉంది కాబట్టి ఏం చేయొచ్చు అంటే స్కాల్పింగ్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే చిన్న చిన్న మూవ్స్ లైక్ 20 పాయింట్స్, ఈవెన్ 10 పాయింట్స్, 15 పాయింట్స్, 20 పాయింట్స్, 30 పాయింట్స్, ఎందుకంటే మార్కెట్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ రేంజ్ ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ 0.75% రేంజ్లోనే తిరుగుతూ ఉంది మార్కెట్. దట్టు ఏంటంటే డే రేంజ్ చూసుకున్నట్టయితే మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఒక డేలో ఇది మూవ్ అవుతున్న రేంజ్ మనకి ఇది చూడండి, ప్రీవియస్ డే అయితే 186 రూపీస్ పాయింట్స్ ఉంది. ఈరోజు అయితే మరీ టైట్ జోను 156 పాయింట్స్. సో మనం కరెక్ట్గా దీంట్లో బోటం అనేది ఐడెంటిఫై చేయటం, టాప్లో ఎగ్జిట్ అవ్వటం, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. దట్ అంత ఈజీ కాదనమాట. ఓకే, సో మార్కెట్ అనేది క్లియర్గా మనకి ఒక రేంజ్లో ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి మనం ఏంటంటే చిన్న చిన్న ప్రాఫిట్స్ కోసం ట్రై చేయాలి. వెరాజ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లర్ అయితే దిస్ టైం ఏంటంటే రేంజ్ మార్కెట్ని ఉద్దేశించుకొని ఓకే, సో పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే కాల్ అప్ స్ట్రాంగిల్స్ కానీ లైక్ స్ట్రాడిల్ కానీ ఈ టైంలో మంచి ప్రాఫిట్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి ఫ్రెండ్స్ మనకి మార్కెట్ స్ట్రక్చర్ అనేది చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా లోవర్ లెవెల్స్ నుంచి స్టార్ట్ అయింది 37,400 నుంచి. దాని తర్వాత మార్కెట్ హైయర్ హైస్ క్రియేట్ చేసింది లో నుంచి, అండ్ పుల్ బ్యాక్ తీసుకుంది రిట్రేస్మెంట్, అండ్ మళ్ళీ హైయర్ హై క్రియేట్ చేసుకుంది, రిట్రేస్మెంట్ తీసుకుంది. అకార్డింగ్ టు ద డౌ థియరీ ఏంటంటే మార్కెట్ అనేది హైయర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకే, మార్కెట్ మనకి క్లియర్గా అప్ ట్రెండ్ ఉంది. మనం హ్యూజ్గా షార్ట్ సైడ్ అనేది ప్రస్తుతం అయితే బిల్డప్ చేయలేదు, అన్లెస్ అంటిల్ ఏంటంటే మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది రావాలి. సో ప్రస్తుతం అయితే టెంపరీగా మనకి ఒక స్ట్రాంగ్ గేట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మేబీ బుల్స్ మరొక అటెంప్ట్ అనేది చేయొచ్చు 550 ఆడ్ లెవెల్స్ పైన. దెన్ దే విల్ డిసైడ్ అనమాట. అంటే అప్పుడు బేర్స్ అనేవాళ్ళు డిసైడ్ చేస్తారు మార్కెట్ని పైకి తీసుకెళ్ళనివ్వాలా లేదా అని చెప్పేసి. ప్రస్తుతానికైతే మనకి స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 550 దగ్గర క్లియర్గా కనిపిస్తుంది. ఒక రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది, వేరేజ్ హయ్యర్ లెవెల్స్ దగ్గర ఏమో సెల్లింగ్ జరుగుతుంది, లోవర్ లెవెల్స్కి వచ్చినప్పుడేమో బాయింగ్ అనేది జరుగుతుంది. ఇట్ మే బీ కన్సాలిడేషన్ ఆర్ మేబీ అక్యుములేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట, మనకు తెలియదు ఫ్రెండ్స్. ఓకే, కమింగ్ టు ద ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే అప్ సైడ్ అనేది ఇది ఫ్రెండ్స్ 5 minutes టైం ఫ్రేమ్లో, డౌన్ సైడ్ ఇది. ఓకే, ఇక్కడ అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా సరే ఈ విక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ మనకి 42,450 ఎగ్జాక్ట్గా ఇక్కడికి రాగానే ఏం జరిగిందంటే సెల్లింగ్ అనేది జరిగింది. మార్కెట్ అక్కడి నుంచి కూడా కిందకి రావడం అనేది మనం చూసాం ఫ్రెండ్స్. ఓకే, వేరేజ్ ఏంటంటే డౌన్ సైడ్ కూడా మనం ఇక్కడ అంటే స్మాల్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ప్రైస్ని పుష్ చేస్తున్నారు. బట్ అగైన్ ఏంటంటే ఫైనల్గా 42,450 లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. వేరేజ్ డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకునేటప్పుడు ఈ క్యాండిల్ స్టిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో మనం మాట్లాడుకుంటే చూడండి, మార్కెట్ 42,424 నుంచి హైక్ వచ్చింది, ఈ ప్రైస్ దాకా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, 450 దాకా. బట్ ఇమీడియట్గా ఏంటంటే ఇక్కడ సెల్లర్ ఏమంటే యాక్టివేట్ అయ్యాడు. ఎలా తెలుస్తుందంటే మనకి విక్ అనేది కనిపిస్తూ ఉంది.
బట్ మనకు అది గ్యారంటీ లేదు. బట్ దాని తర్వాత ఫాలో అప్ చూడండి, మళ్ళీ ప్రైస్ ఏం జరిగిందంటే 42,444 445 ఆ లెవెల్కి రాగానే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు క్లియర్గా యాక్టివేట్ అయ్యారు. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏది డౌన్ సైడ్ మనం 42,400 ఆ లెవెల్స్ అనేది చూసుకున్నట్టయితే డౌన్ సైడ్ క్యాండిల్ ఏంటంటే ఈ లెవెల్ని దాటి కిందకి రాలేకపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ ఏదైతే ఉందో 42,400 దాటి కింద క్లోజింగ్ ఇవ్వలేదు. సో మనం క్లియర్గా బిగ్గర్ పిక్చర్లో అబ్జర్వేషన్ అనేది చేయగలిగితే ఈ హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడు సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ లోవర్ లెవెల్స్లో అంటే 42,400 ఆర్డ్ లెవెల్స్లో మనకి క్లియర్గా అక్యుములేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి 3 టైమ్స్ అండ్ 4 టైమ్స్ 5 టైమ్స్ మార్కెట్ ఎప్పుడైతే 400కి వస్తుందో బయింగ్ చేస్తున్నారు. బట్ వెరాజ్ ఏంటంటే ఇంకా లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. మనం ఈ బిగ్గర్ పిక్చర్లో ఈ అప్ సైడ్ అనేది డిలీట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ వెరీ టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఈ జోన్కి వచ్చినప్పుడు అంటే 42,435 రఫ్గా అండ్ 445 అంటే 10 పాయింట్స్ యొక్క జోన్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ ఈ జోన్లోకి వచ్చినప్పుడు సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ఒక్క క్యాండిల్ కూడా ఫ్రెండ్స్ ఈ జోన్ దాటి మనకి బయటకు వెళ్ళలేదు. క్లియర్గా ఈ జోన్కి రాగానే సెల్లర్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. వేరేజ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 400 395 ఓకే ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకి బయర్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. ఓకే ఎనీహౌ ఏంటంటే మనకి 3 o'clockకి అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయింది. బట్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఈ పాయింట్ దగ్గర నేను ఐడెంటిఫై చేశాను డౌన్ సైడ్ స్కాల్పింగ్ కోసం. ఓకే ఈ క్యాండిల్లో ఎందుకంటే ఇది చాలా కన్సోలిడేషన్ తీసుకుంది అండ్ ట్వీజర్స్ హ్యాంగింగ్ మ్యాన్ ఇక్కడ ఫార్మేషన్ అనేది జరిగింది. కొద్దిగా జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి, డబుల్ హ్యాంగింగ్ మ్యాన్స్ అనే ఫార్మేషన్ జరిగింది. అక్కడ నుంచి కూడా కొద్దిగా మొమెంటం కనిపించింది. బట్ ఎనీహౌ ఏంటంటే ఇమీడియట్గా ఇది యాక్చువల్గా ప్రీవియస్ డే క్లోజింగ్. ఓకే సో అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ఒక ఫాల్స్ బ్రేక్ డౌన్ అనేది అంటే డౌన్ సైడ్ మూవ్ ఏదైతే ఉందో ఆ మూవ్ని మొత్తాన్ని కూడా అబ్జార్ప్షన్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ పైకి యూటర్న్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ టెక్నికల్గా ఏంటంటే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయలేమా అంటే చేయొచ్చు. సో ఒకసారి ఈ ఇండికేటర్స్ అన్నీ ఆఫ్ చేస్తే లైన్స్ అనేది చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సింపుల్ ట్వీజర్స్ బోటమ్ అంటాం దీన్ని సింపుల్గా ఏంటంటే ట్వీజర్స్ బోటమ్ అంటాం. మనం ఇమీడియట్గా యాక్ట్ అనేది తీసుకుంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 42,410 దగ్గర మనం ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. దీని కింద ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 380 అంటే 42,380 కింద స్టాప్ లాస్ అనేది కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇనీషియల్గా డౌన్ సైడే ఇచ్చాడు, బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చాడు, బట్ ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చాడు. ఇమీడియట్గా ఏం చేశారంటే ఈ ఏదైతే లెవెల్ ఉందో మనకి రఫ్గా 42,380 అండ్ 400 రఫ్గా ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ ఏం చేశారంటే బుల్స్ అనేవాళ్ళు గట్టిగా పట్టుబట్టారు. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళటం అనేది స్టార్ట్ చేసింది. సో ఫ్రెండ్స్ పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే కిందకి వెళ్ళేటప్పుడైనా పైకి వెళ్ళేటప్పుడైనా ఆ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ పుల్ బ్యాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ క్యాండిల్, బట్ మోర్ దాన్ 60% ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ యొక్క రిట్రేస్మెంట్ మోర్ దాన్ 50% 60%. సమ్టైమ్స్ ఏంటంటే ఈ యొక్క లోన్ కూడా ఒక్కొక్కసారి మార్కెట్ కండిషన్ బట్టి టెస్ట్ చేస్తాడు అనమాట. అంటే విక్కేస్తాడు, కిందకు వస్తాడు కానీ క్లోజింగ్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్స్ మనకి ఇక్కడ మనకేంటంటే ట్వీజర్స్ బోటమ్ అనేది క్రియేట్ అయింది. ఇలాంటి క్యాండిల్స్ మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో మనం ఏంటంటే ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత మనకి ఇమీడియట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. మేబీ మన ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, బట్ ఏంటంటే ప్యానిక్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే సో ఈ క్యాండిల్ కింద లేదు అంటే ఈ క్యాండిల్ కింద మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనం కాన్ఫిడెన్స్ అనేది ఉంది మార్కెట్ పైకి వెళ్తుందని అనిపించింది అనుకోండి, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, అగైన్ నాట్ ష్యూర్, నో బడీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. సో యావరేజింగ్ టెక్నిక్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అగైన్ ఇది చూడండి, మంచి సాలిడ్ క్యాండిల్ వచ్చింది, క్యాండిల్ మీద క్యాండిల్ వచ్చింది, కానీ మళ్ళీ ఇమీడియట్గా చూడండి ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ లో దాకా వచ్చాడు. ఒక్కొక్కసారి కిందకు కూడా వస్తాడనమాట. సో మార్కెట్ కండిషన్ బాగాలేనప్పుడు ఏంటంటే మేజర్ స్వింగ్స్ అనేది ఇద్దరు కూడా ఆస్కిలేట్ అవుతూ ఉంటారు, బుల్స్ అండ్ బేర్స్. దట్ ఈస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే ఎనీహౌ ఏంటంటే మనకి రీసెంట్గా ఏదైతే హై అనేది ఉందో ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ ఈ హై అనేది
రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది, ఏది 476 అండ్ 490. ఒకవేళ ఎవరైనా స్టాప్ లాస్లు అనేది ఏది షార్ట్ చేసి ఈ పాయింట్స్ దగ్గర పెడతారు, ఎందుకంటే మేజర్గా రెసిస్టెన్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం దీనిలో సెల్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ చేసాం, ఆబ్వియస్గా ఇక్కడో స్టాప్ లాస్ పెడతాం, ఎందుకు మనకి స్వింగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. సో వాటినైతే క్లియర్ చేసేసాడు, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, వేరేజ్ మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు బేర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏంటంటే కాంటెక్స్ట్, మార్కెట్లో కొంత ఆ టైట్ రేంజ్ అనేది నడుస్తూ ఉంది. సో సూన్ ఆర్ లేటర్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, దట్ ఈజ్ ద డైరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. స్టిల్ ఏంటంటే ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాం కాబట్టి అది కూడా పాజిటివ్ సైడ్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ ఎనీ హౌ ఏంటంటే దెర్ ఈజ్ నో కన్ఫర్మేషన్ మేడం, బుల్స్ బేర్స్ అనేది ప్రస్తుతానికి అయితే ఒక టైట్ రేంజ్లో మూవ్ అవుతూ ఉన్నారు. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. గుడ్ నైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.